నేత బోండా ఉమా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దిగజారేది వైసీపీ పార్టీ. ఇవాళ జగన్ రెడ్డిని నమ్ముకుంటే జైలుకి వెళ్తారు అధికారులు, తిరుగులేదు దీనికి. కాబట్టి బీపీ ఆచార్య కానీ, శామ్యుల్ కానీ, ఈడీ రాజగోపాల్ కానీ, అలాగే శ్రీలక్ష్మి కానీ ఏ విధంగా వెళ్ళిందో మీకు గతంలో చూశారు మీరు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఉరవకొండలో ఓటర్ల అక్రమాల మీద, దొంగ ఓట్ల అక్రమాలని బయట పెట్టాం. అక్కడ ఒక ఆర్డీఓని, ఎంఆర్ఓని సస్పెండ్ చేశారు. ఇంకా చర్యలు తీసుకోవాల్సినవి ఉన్నాయి, ఇంకా తీసుకోవాలా. పర్చూరు నియోజకవర్గం దాదాపు 12,000 ఓట్లు ఫామ్ 7, దొంగ ఫామ్ 7 పెట్టి తొలగించారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లని. దాని మీద కూడా కంప్లైంట్ చేశాం. ఎన్నికల కమిషన్ ఒక సిఐని, ఒక ఎస్ఐని కూడా దాంట్లో సస్పెండ్ చేసింది. ఇంకా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 15,000 ఓట్లు దొంగ ఓట్లని చేర్చారు. దాదాపు 10,000 ఓట్లు తెలుగుదేశం సింపథైజర్స్ ఓట్లు సెంట్రల్ నియోజకవర్గం విజయవాడలో తొలగించారు. పిఠాపురం నియోజకవర్గంలో 28 బూతులలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. కావల్లో 500 ఓట్లు ఒకే బూత్లో తొలగించారు. కాకినాడలో ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన దాని మీద కేసులు కూడా పెట్టారు. అలాగే ఈ అన్నిటి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఇదిగో మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, డేటెడ్ 10/3/2023. ఈ సాక్ష్యాధారాలన్నీ పెట్టి మా ఎమ్మెల్సీ కంటెస్టెడ్ క్యాండిడేట్ శ్రీకాంత్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ శ్రీకాంత్ రెడ్డి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు. కాబట్టే మీ అందరికీ, మిగతా అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు చట్టం ప్రకారం పనిచేయండి. మీరు చదువుకున్న చదువు మీద గౌరవించి పనిచేయండి. పోస్టింగ్ల కోసమో, ఒత్తిడి మేరకు, ప్రమోషన్ల కోసమో పనిచేస్తే ఈ 80 రోజుల్లో మీరందరూ కూడా జగన్ రెడ్డిని మాటింటే జైలుకే, జగన్ రెడ్డి మాటింటే సస్పెన్షనే. దానికి నిదర్శనమే కలెక్టరు, అన్నమయ్య జిల్లా కలెక్టరు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా పనిచేయండి. చట్ట ప్రకారం చట్ట నిబంధనలు పాటించమని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరిని వదలమని కూడా వార్నింగ్ ఇస్తున్నాం. ఎవడైతే ఎస్పీలుగా ఉండి, కలెక్టర్లుగా ఉండి, డిఎస్పీలుగా ఉండి, సిఐలుగా ఉండి, ఆర్డీఓలుగా ఉండి ఇష్టారీతిని చేశారో వీళ్ళందరి పేర్లు మా దగ్గర ఉన్నాయి. వీళ్ళందరి రికార్డు మా దగ్గర ఉంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, మళ్ళా ఇస్తున్నాం ఇవాళ. కాబట్టి మిమ్మల్ని ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదని కూడా హెచ్చరిస్తాం.